దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, నూతన దిన శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యములు మనం చదువుకుందాం. 97వ కీర్తన 11వ చరణం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రేమను, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను, మన కొరకు ఆయన నిత్యము ఆలోచన చేసే దేవుడుగా ఆయన ఉన్నాడని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. వాక్యములో గమనించినట్లయితే దేవుడు ఒక రైతులాగా మన జీవితాల నిమిత్తమై విత్తనం వేసినట్లుగా ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలలో, మన క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకొని నీతిగా, భక్తిగా, విధేయులమై, దేవుని యందు విశ్వాసముతో, ఒక నిరీక్షణతో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో నేటి దినము అనేక ఊహించని అనానుకూల పరిస్థితులు మనము భరిస్తూ ఉండొచ్చు. మన ఊహలకు అందని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అది వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, మన యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో మనము ఎదురవుతూ ఉండవచ్చు. అయితే అలాంటి పరిస్థితులను చూసి ఒకవేళ నిరుత్సాహం చెందుతుంటున్నావేమో, భయపడుతుంటున్నావేమో, బాధపడుతుంటున్నావేమో, పరిస్థితులను చూసి అయ్యో నా కుటుంబంలో, అయ్యో నా జీవితంలో నేను దేవునికి ఇంత నమ్మకంగా జీవిస్తుంటున్నాను, ఇంత భక్తిగా నేను భయభక్తులు కలిగి జీవిస్తుంటున్నాను, దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా నేను ఎంతో నమ్మకంగా జీవిస్తుంటున్నాను. అయితే నేను నమ్మినటువంటి ఆ దేవుని కొరకై ఇంత నమ్మకంగా నేను జీవిస్తూ ఉంటే మాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ రోగాలు, మాకే ఎందుకు ఈ వ్యాధులు, మాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, మాకే ఎందుకు అనుకున్నవి జరగడం లేదు అనేటువంటి దిగులు చేత, కలవరము చేత, సందేహాల చేత అనేక మంది కుటుంబాలు, జీవితాలు ఎంతోమంది అలాంటి పరిస్థితిలో ఉంటున్నారండి. అయితే అలాంటి నిరుత్సాహం చేత, అలాంటి సందేహాల చేత, అలాంటి భయమైనటువంటి పరిస్థితుల చేత ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాగ్దానము ఎంతో నమ్మదగినదండి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చు దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాట తప్పని దేవుడు. ఈ వాగ్దానంలో గమనించినట్లయితే నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవండి. ఆల్రెడీ దేవుడు ఎవరైతే ఆయనను నమ్ముకొని, ఆయన యందు విశ్వసించి, ఆయన కొరకై, ఆయన కృప కొరకై నిరీక్షిస్తుంటున్నారో వారందరి కొరకు, అంటే చీకటి లాంటి అనానుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు, తెలియజేస్తుంటున్నాడు మరి ఒకసారి ఆయన ప్రేమను. నీ కొరకు ఆయన యొక్క వెలుగు అనే విత్తనము విత్తబడి ఉన్నది. యథార్థముగా
నటించకుండా ఎలాంటి పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థమైన ప్రవర్తన కలిగిన వారి కొరకై ఆయన యొక్క ఆనందము ఆల్రెడీ విత్తబడి ఉన్నది. ఈ మాట మనకు అర్థం చేసుకోవాలంటే, రైతు పొలములో విత్తనం విత్తుతాడండి. విత్తిన వెంటనే అది పంట చేతికి రాదు. ఆ రైతు ఆ విత్తిన పంట, ఆ విత్తిన విత్తనము అది ఫలించి అది అభివృద్ధి చెంది పంట విస్తారంగా ఫలించుట కొరకై కొన్ని మాసములు ఆయన ఎదురు చూడాలి. అందులో ఆ రైతు ఆ విత్తనం విత్తేటప్పుడు ఎంతో విశ్వాసముతో నిరీక్షణతో ఆ విత్తనం విత్తుతాడు. ఈ యొక్క విత్తనము నా కష్టాలు తీరుస్తుంది, ఈ విత్తనము నా ఇబ్బందులు తొలగిస్తుంది, నా పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తుంది అనేటువంటి విశ్వాసముతో ఆ విత్తనము రైతు విత్తుతాడు. విత్తి విశ్వాసముతోనే నిరీక్షణతో ఎదురు చూస్తుంటాడు. అలాగే ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఈ దినము ఒకవేళ అనానుకూల పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. క్రైస్తవ జీవితంలో అవి సాధారణమే ఈ లోకంలో. అయితే ప్రభువు అలాంటి వారందరి కొరకై దేవుడు విత్తనం విత్తి ఉన్నాడండి. వెలుగనే విత్తనం విత్తి ఉన్నాడు, ఆనందమనే విత్తనం విత్తి ఉన్నాడు. మనము ఎప్పుడైతే నిజాయితీగా నీతిగా మనం జీవిస్తూ ఉంటామో, యథార్థ హృదయం కలిగి ఉంటామో, తప్పకుండా దేవుడు ఆ విత్తబడినటువంటి ఆ యొక్క వెలుగు ఆనందమనే విత్తనము మన జీవితాల్లో, మన హృదయాల్లో తప్పకుండా దేవుడు ఫలింపజేస్తాడండి. తప్పకుండా ఫలింపజేస్తాడు. అది 60 100 ఫలింపజేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. యోసేపు జీవితంలో చూసినట్లయితే దేవుడు ఎంతో భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ వచ్చాడు. తన అన్నలు చేసినటువంటి పాపమును గూర్చి తన తండ్రికి తెలియపరిచేవాడు. తన అన్నలు అందరూ కలిసి అతన్ని గాయపరిచి అవమానపరిచి చివరికి తండ్రి ప్రేమకు ఆ యొక్క సొంత ఇంటికి దూరంగా అతన్ని అన్యజనులకు అమ్మివేసినప్పుడు కూడా తన యొక్క భక్తి జీవితాన్ని, తన నేర్చుకున్నటువంటి యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టలేదండి. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత పోతిఫర్ ఇంట్లో తనకి శోధనలు, పరీక్షలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా పాపము చేయుటకు ఇష్టపడక దేవుడు చూస్తుంటున్నాడనేటువంటి అన్ని అవకాశాలు, పాపం చేయుటకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విరోధముగా నేను పాపము చేయకూడదు అనేటువంటి తన యథార్థమైన నిజాయితీ కలిగినటువంటి భక్తి జీవితాన్ని కష్టకాలంలో కూడా, ఆపదల సమయంలో కూడా, అనానుకూల పరిస్థితుల్లో కూడా యోసేపు పాపం చేయుటకు, దేవుణ్ణి విడిచిపెట్టుటకు ఇష్టపడలేదండి. చెరసాల్లో వేయబడ్డాడు. నమ్మిన వారు, స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు యోసేపుకు మోసం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా యోసేపు తన భక్తి జీవితంలో తన యథార్థతను, తన నిజాయితీని, తన భక్తిని, విశ్వాసాన్ని, నిరీక్షణను విడిచిపెట్టలేదు. యోసేపు ఒకటే, ఇదిగో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును దేవుడు ఆ విత్తనం విత్తబడి ఉన్నది. ఒకరోజు నేను ఆ పంటను సంపాదించుకుంటాను, ఆ పంట ఫలాన్ని నేను అనుభవిస్తాననేటువంటి ఒక నిరీక్షణ, విశ్వాసాన్ని యోసేపు ఉంచాడు. కనుకనే దేవుడు ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే కష్టాలు అనుభవించాడో, ఎక్కడైతే నిందలు అనుభవించాడో, ఏ మనుషులైతే ఆయన బాధ పెట్టారో, గాయపరిచారో,
అలాంటి వారిని ఎదుటనే దేవుడు ఆయనను ఒక తలగా ఉంచాడు, ఒక అద్భుతమైన శక్తిగా మార్చాడు, అనేకులకు వెలుగుగా ఉంచాడు, అనేకుల జీవితాల్లో ఆనందం నింపేటువంటి వాడిగా యోసేపును ఉంచాడు. చూడండి, ఈ మాట ఉంటున్న దేవుని బిడ్డ, ఆయన నమ్మిన వారిని ఎన్నటికీ ఆయన సిగ్గుపరచనివ్వడండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉంటున్నటువంటి ఈ పరిస్థితులను చూసి, ఈ లోకంలో వచ్చినటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు చూసి, నష్టాలను చూచి నువ్వు కృంగిపోకుమా. ప్రభు నీ కొరకు వెలుగు, సమాధానము, సంతోషం అనే విత్తనము నీ జీవితంలో విత్తి ఉన్నాడని మనం నమ్మాలి. ఆ యొక్క విత్తనము రైతు విత్తినప్పుడు అది ఆ విత్తనము భూమిలో చనిపోయిన తర్వాతనే, అంటే అది కూడా పరిశోధించబడిన తర్వాతనే, అది కూడా కష్టాలు పడిన తర్వాతనే, అది చనిపోయిన తర్వాతనే అది తిరిగి అద్భుతమైన పంటగా రైతుకు అందిస్తుంది. అదే రీతిగా మన జీవితాలు కూడా అలాంటి అనానుకూల పరిస్థితుల గుండా, అలాంటి ఇహలోక సంబంధమైన కష్టాల, సమస్యల, రోగాల, వ్యాధుల, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడే అద్భుతముగా మన జీవితాలు ఫలింపజేయబడతాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇచ్చిన దేవుని యందు విశ్వాసాన్ని, నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి, నీ యొక్క రక్షణ జీవితము అనుగ్రహించినటువంటి దేవుణ్ణి, ఏ విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రారంభించావో, ఏ నమ్మకాన్ని నీ నుంచి దేవుని నమ్ముకొని ఉన్నావో, ఆ దేవుని యందు నీ విశ్వాసంలో, నీ నమ్మకంలో వెనుకడుగు వేయొద్దు, పడిపోవద్దు. తప్పకుండా నీకున్నటువంటి అన్ని ఇబ్బందులను దేవుడు తొలగిస్తాడు, నీకు వెలుగుమయమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఇప్పుడే ఒకవేళ ఎక్కడైనా సరే పరిస్థితులను చూసి వెనుకబడావా, నీకు ఎదురైనటువంటి కష్టాలను చూసి దేవునికి దూరం అవుతుంటున్నావా, నీ రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని ఒకవేళ పోగొట్టుకుని ఉన్నావేమో, తిరిగి నువ్వు దేవునిలోకి రావాలని, తిరుగు దేవుని యందు విశ్వసించాలని, ఆయన యందు నమ్మికము బలపడాలని దేవుడి వాక్యం ద్వారా నా జీవితాల్లో, మన కుటుంబాలతో దేవుడు మాట్లాడుతుండగా మనమందరం కూడా మోకరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుంటూ ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ఆనందం అనే మన కొరకు విత్తబడినటువంటి ఆ విత్తనం మన జీవితాల్లో, మన కుటుంబంలో ఫలించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుంటూ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మన ప్రార్థనతో ఏకీమించి అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.